మనకి పేవ్మెంట్స్లో 3 రకాల జాయింట్లు అయితే ఉంటాయి. ఒకటి ఎక్స్పాన్షన్ జాయింట్, ఇంకొకటిది కాంట్రాక్షన్ జాయింట్, మూడవది కన్స్ట్రక్షన్ జాయింట్. కాంట్రాక్షన్ జాయింట్ అన్న కన్స్ట్రక్షన్ జాయింట్ అన్న ఒకటి కాదు, అవి రెండు డిఫరెంట్. అసలు ఎక్స్పాన్షన్ జాయింట్ ఎందుకంటే మనకి కాంక్రీట్ అనేది హీట్ అయినప్పుడు మూవ్ అవ్వాలి. థర్మల్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు మూమెంట్స్ కోసం మధ్యలో గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. దీంట్లో డబుల్ బార్స్ కూడా వాడతాము. మధ్యలో 20 mm గ్యాప్ అనేది పెట్టాలి. అలాగే మనకి కాంట్రాక్షన్ జాయింట్ అంటే కాంక్రీట్ డ్రైయింగ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ష్రింకేజ్ అవుతుంది. అప్పుడు ష్రింకేజ్ క్రాక్స్ అనేవి రాకుండా మనం ఈ కాంట్రాక్షన్ జాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. అదే రకంగా మనకి కన్స్ట్రక్షన్ జాయింట్ అంటే మనం వర్క్ జరిగేటప్పుడు డైలీ మొత్తం ఒక్క రోజులో మొత్తం కంప్లీట్ కాదు కదా, మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అక్కడ ఈ రోజుకి రేపటికి మధ్యలో వచ్చే జాయింట్నే మనం కన్స్ట్రక్షన్ జాయింట్ అంటాం. అది ప్లాన్డ్గా మనకి బాండింగ్ కోసం పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఆ కన్స్ట్రక్షన్ జాయింట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. మనం దీని మీద ఫుల్ లెంత్ వీడియో అయితే చేద్దాం.